నమస్తే, వెల్కమ్ టు లియో. వైవి సుబ్బారెడ్డి తల్లిగారు చనిపోయిన వెనక శవరాజకీయం ఉందా? జగన్ ఇంతకీ అక్కడ ఏం చేశాడు? మొత్తానికి ఒక కారణంగా వచ్చి 2 పిట్టలు కొట్టేశాడు. ఎవరా పిట్టలు, ఏంటి సంగతి అనే దానిపై మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా కారణం లేకుండా వెళ్ళడు, అంత తొందరగా కూడా ఎటువంటి పనులు కూడా చేయడు. అయితే నిన్న వైవి సుబ్బారెడ్డి గారి మదర్ చనిపోయిన దగ్గరకు వచ్చారు. వాస్తవానికి చుట్టరికాలు అయినా సరే సాధారణంగా అంత తొందరగా రాదు. కాకపోతే శవం ఎక్కడ దొరికితే అక్కడ కనిపిస్తాడు జగన్ అని చెప్పి తెలుసు. సో శవం ఎక్కడ ఉంటే జగన్ అక్కడ ఉంటాడు. సో కానీ నిన్న వచ్చినటువంటి సందర్భంలో చాలా రకాలైనటువంటి ఒక అంశాలు జరిగాయని చెప్పేసి అయితే కొంతమంది విశ్లేషకులు అయితే చెప్తున్నారు. నిన్న విజయమ్మ గారిని కలవడం కావచ్చు, అదేవిధంగా వైవి విక్రాంత్ కలవడం కావచ్చు, దీని వెనక ఏదో శవరాజకీయం ఉందని చెప్పేసి అంటున్నారు. ఏంటి అది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి తల్లి మరణం దగ్గరికి ఎందుకు వచ్చాడు అంటే, వాళ్ళ బాబాయ్ చనిపోయినప్పుడే ఉదయం బయలుదేరి సాయంకాలం వరకు వస్తూనే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఇక్కడ వెంటనే ప్రత్యక్షం అయిపోయాడు. ఎందుకోసం అంటే, ఒకటి వైఎస్ విజయలక్ష్మి, ఆవిడ ఇతనికి ఓటు కూడా వేయకుండా విదేశాల్లో దాక్కుంది. పాపం భయపడిపోయింది. అంటే మరిదైన వివేకానంద రెడ్డి హత్య తర్వాత ప్రతి ఒక్కరిలో ఆ గుబులు ఉంటుంది. ఎందుకంటే ఎవరి మీదకి ఎట్లాంటి కుట్రపూరితమైన రాజకీయాలు ఎటువైపు మరలుతున్నాయి అనేది ప్రతి ఒక్కరిలో ఉన్న భయమే. అలాగే ఆవిడకు కూడా భయం వేసింది. ఇప్పుడే ఈ మధ్యనే చెప్తుంది కదా ఆవిడ, నా కొడుకు ఈరోజు నేను కూడా నమ్మట్లేదు, అలా అయిపోయింది మా కుటుంబ పరిస్థితి అని. ఆవిడ కూడా అలా వెళ్ళిపోయింది. అట్లాంటి ఆవిడ కూడా ఆ రోజున అక్కడికి వస్తుంది కాబట్టి తన తల్లితో ఏం చెప్పాలనుకున్నాడు, ఏ విధంగా ప్రలోభాలకు గురి చేద్దామనుకున్నాడు, అవన్నీ అక్కడ స్క్రీన్ ప్లే దర్శకత్వం అన్నీ కూడా అతనేనమాట. ఫస్ట్ మెయిన్ కారణం వైఎస్ విజయలక్ష్మి, రెండవ కారణం విక్రాంత్ రెడ్డి. విక్రాంత్ రెడ్డి మొన్న చూస్తే విజయసాయి రెడ్డి చెప్పేశాడు, అతనే కర్మ కర్త క్రియ. అంతకుముందు అతనే చిన్నపిల్లోడని చెప్పాడు. అతనికేం తెలుసు అసలు అతన్ని ఎందుకు లాగుతున్నారని మాట్లాడిన విజయసాయి రెడ్డి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మనసులో నా స్థానం లేదు కాబట్టి, ఇంకా ఆ స్థానం లేనప్పుడు నేనెందుకు వాళ్ళని కాపాడాలి, నేనెందుకు వాళ్ళని గురించి నేను చెప్పకుండా, నేనెందుకు ఈ విధంగా నేను ఇబ్బంది పడి ఇన్ని రకాలుగా నన్ను దిగజార్చి వేరే వాళ్ళకి ఆయన మనసులో స్థానం ఇచ్చినప్పుడు నాకు స్థానం లేనప్పుడు ఇంకా వాళ్ళని నేను ఎందుకు కాపాడాలి అనేది డిసైడ్ అయిపోయాడు ఆయన. అందుకనే విక్రాంత్ రెడ్డి పేరు చెప్పేశాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విక్రాంత్ రెడ్డికి ఏం చెప్పాడు అనేది ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్న విషయం ఏంటంటే, ఓకే పోలీసులు అరెస్ట్ చేస్తే ఏం చెప్పాలి, తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. నిన్న పోసాని కానివ్వండి, మొన్న వల్లభనేని వంశీ కానివ్వండి, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. వాళ్ళు మెయిన్ ఏంటంటే తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా, జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పకూడదు, ఇవి మాత్రం చెప్పాలి. తర్వాత ఉంటే బెయిల్ ఇస్తాము, బయటకు వస్తావు, మళ్ళీ మామూలు ఇవన్నీ. నేనే 16 నెలలు ఉండొచ్చాను, మరి నన్ను ఆదర్శంగా తీసుకోండి అని జగన్మోహన్ రెడ్డి అందరితో చెప్తూనే ఉంటున్నాడు. మీడియా ముఖంగా చెప్తున్నాడు అతను, నేను 16 నెలలు ఉండొచ్చాను అని. ఆ విధంగా విక్రాంత్ రెడ్డితో చెప్పటం. అయితే మనం చూసుకుంటే ఏదైతే గతంలో వైఎస్ వివేకానంద రెడ్డి గారి మర్డర్ తర్వాత ఫస్ట్ గుండెపోటు కాస్త గొడ్డలిపోటు కింద మారిందని చెప్పేసి తెలిసిందే. ఎందుకంటే ఫస్ట్ విజయసాయి రెడ్డి చెప్పాడు, తర్వాత లేదు నన్ను అవినాష్ రెడ్డి చెప్పాడని చెప్పి తెలిసింది. అయితే దాని తర్వాత వరుస అనుమానాస్పద మృతులు జరుగుతూనే వస్తున్నాయి. సో ఈ యొక్క సీన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశారని, కొంప తీసి ఎక్కడైనా సరే పేరు బయటపడితే మళ్ళీ అదే వివేకం సినిమా రిపీట్ అయిద్దని చెప్పేసి అన్నారని చెప్పి కొంత వార్నింగ్స్ కూడా వెళ్ళాయని చెప్పి. ఎందుకంటే ఇప్పటిదాకా జైలుకి వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా తిరిగి మళ్ళీ రాలేదు, బెయిల్ మీద ఎక్కడ దొరకలేదు. అది వల్లభనేని వంశీ కావచ్చు, బోరగడ్డ అనిల్ కావచ్చు, పోసాని కృష్ణమౌళి కావచ్చు, వర్ర రవీంద్ర కావచ్చు, మిగతా వారందరూ కూడా. సో ఖచ్చితంగా ఇవన్నీ చూసి నేను కూడా అప్రూవల్గా మారిపోతాను. ఎందుకంటే జగన్కి అందరూ కూడా అప్రూవల్గా మారిపోతూ రావడం చూస్తున్నాం. ఎందుకంటే మనం చూస్తే విజయసాయి రెడ్డి అప్రూవల్గా మారిపోయాడు. అదేవిధంగా మిథున్ రెడ్డి నిన్న తిట్టేసిన తర్వాత ఏదైతే మద్యం పైన అది ఇంకా కేసు పడకముందే ముందస్తు బెయిల్ అడుగుతున్నాడు. సో అదిగాక ఏమంటున్నాడు, నేను పార్లమెంట్కి సంబంధించిన మెంబర్ని, రాష్ట్రంతో నాకేం సంబంధం, అదంతా నాకు సంబంధమే లేదంటే జగన్ చేస్తున్నట్టుగా చెప్తున్నాడు. సో అందరు అప్రూవల్గా మారితే జగన్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డికి ఆత్మ విజయసాయి రెడ్డి జైల్ మేటు. ఇంకా వాళ్ళిద్దరూ అతనే చెప్తున్నాడు మనసులో స్థానం కోల్పోయాను అని. అంత మనసులో స్థానం ఏర్పరచుకునే స్థానంలో అతను ఉన్న వ్యక్తే రాజ్యసభ సభ్యత్వానికి, ఎంపీ పదవికి, అలానే వైఎస్ఆర్సీపీ పార్టీకి, మూడిటికి కూడా రాజీనామా చేశాడు అతను.
ఇంకా అవన్నీ చూస్తుంటే ప్రతి ఒక్కరికి ఏమనిపిస్తుంది, జగన్మోహన్ రెడ్డికే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది అన్నట్లుంది ఆ స్థితి. ఆ రోజు చూస్తే అదే సిచ్యువేషను. అసలు ఎవ్వరూ కూడా దాన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా జరుగుతుంది అనేది. అట్లాంటిది ఇంకా అతనే అలాంటి వ్యక్తి చేసినప్పుడు ఇంక ఈ మిథున్ రెడ్డి కానివ్వండి, ఇంకా మిగతా వాళ్ళందరూ విక్రాంత్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఇరికిస్తారు అనేది అతనికి ఫిక్స్ అయిపోయాడు. ఎందుకంటే అతను నమ్మలేనిది జరిగింది అక్కడ. ఇంకా వెంటనే అతనికి కూడా అర్థమవుతుంది నెక్స్ట్ ఎవరు ఏ విధంగా వీళ్ళు సీన్ క్రియేట్ అవుతుంది అనేది భయం వేస్తుంది. అందుకనే వార్నింగ్ అయితే ఇస్తాడు. మనము మొన్న బోరుగడ్డ అనిల్ విషయంలో చూసుకుంటే అతను ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేసినప్పుడు ఫస్ట్ చాలా కాన్ఫిడెంట్ లెవెల్స్ అతనివి. అసలు నా దేవుడు ఉన్నాడు, నా జగనన్న ఉన్నాడు, నన్ను కాపాడతాడు అన్నట్లు మనం చూసాం. మళ్ళీ తర్వాత అతను సెంట్రల్ జైలుకి హాజరయ్యే టైంలో మార్నింగు ఇంకో సెల్ఫీ వీడియోలో నన్ను దయ చూడండి జగన్మోహన్ రెడ్డి గారు, ప్లీజ్ అన్న నన్ను రక్షించు అని బతిమలు ఆడుకుంటున్నాడు. అంటే వీళ్ళు ఇగ్నోర్ చేశారు, ఇంకా పట్టించుకోవట్లేదు. ఇంకా వీళ్ళకి భయం ఏర్పడుతుంది, ఏంటి మా పరిస్థితి, వాళ్ళ అధికారం ఉన్నన్నాళ్ళు మేము విర్రవీగాం అహంకారంతో. ఈ రోజున వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులు ఏదో మమ్మల్ని మభ్యపెట్టారు, ఈ రోజున అసలు పూర్తిగా వదిలేసే పరిస్థితి వస్తే ఇంకా మేము జైలుకే అంకితం. నిన్న అతను పోసాని కృష్ణమురళి కూడా అదే, ఫస్ట్ సజ్జల రామకృష్ణారెడ్డి పేరు చెప్పాడు, తర్వాత ఇప్పుడు సాక్షి వాళ్ళు అంతా కూడా వాళ్ళే ఇచ్చారు, వాళ్ళు ఇచ్చిందే నేను చేశానన్నాడు. అంటే ఇక్కడ సాక్షి పేరు చెప్పారు అంటే వాస్తవానికి భారతిరెడ్డిని ఇరికిచ్చినట్టే. ఎందుకంటే ఫస్ట్ సజ్జల రామకృష్ణారెడ్డిని ఇరికిచ్చాడు, అది పూర్తి స్క్రిప్ట్ తనే ఇచ్చేవాడు అనేది. తర్వాత సజ్జల భార్గవ్ దాన్ని వైరల్ చేసేవాడని చెప్పాడు సోషల్ మీడియాలో. ఇప్పుడు సాక్షినే కథనాలు మొత్తం ఇచ్చింది, నాకు ఇదంతా ఇచ్చింది, మొత్తం ప్రెస్ మీట్ మొత్తం అరేంజ్ చేసింది నాకు సాక్షినే అంటే, సాక్షికి ఎండి ఎవరు అంటే ఖచ్చితంగా భారతిరెడ్డి. సో భారతిరెడ్డి కూడా ఇరికిచ్చేసినట్టు అనుకోవచ్చా? ఎవరిస్తారంటే పేరు మాత్రం చెప్పట్లేదు. ఎవరి ద్వారా వచ్చింది మీకు అంటే తెలియదు, పంపిస్తారు కొన్ని గంటల ముందు, అప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టాను అని చెప్పేసాడు అతను. ఖచ్చితంగా సాక్షి, ఇంకా దాని గురించి చెప్పుకోవాలంటే రోత పత్రిక ప్రతి ఒక్కరూ తెలిసిన విషయమే. ఇప్పుడు బాబాయిని గొడ్డలతో చంపింది ఎవరు? గొడ్డలి ఎవరి చేతిలో పెట్టి నువ్వు కట్అవుట్లు వేసేసి పేపర్లో నారాసుర రక్త చరిత్ర అని రాసిన ఘనత వీళ్ళకే దక్కుతుంది. అది అందరికీ తెలుసు. మరి ఇప్పుడు ఎవరైతే గొడ్డలు కొనుక్కొచ్చిన వ్యక్తి అసలు దస్తగిరి వచ్చేసి మొత్తం చెప్తే కదా వీళ్ళ బ్రతుకంతా, వీళ్ళ చీకటి భాగవతం అంతా బయటపడింది కదా. అవును, అదిగాక షబానా వాళ్ళ భార్య కూడా బయటకు వచ్చేసి దస్తగిరిని ముక్కల కింద నరుగుతా అని చెప్పి అంటున్నారని చెప్పి. సో అన్ని కేసులు కూడా తిరిగి జగన్కి మెడకు చుట్టుకోబోతున్నాయా? విజయసాయిరెడ్డి కావచ్చు, ఇటు బోరుగడ్డ అనిల్ కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, లేదా మిగతా వారందరూ కూడా ఖచ్చితంగా విక్రాంత్ రెడ్డి, రేపు పొద్దున రానున్నట్టు విక్రాంత్ రెడ్డి, వీళ్ళందరూ కూడా అప్రూవర్గా మారి జగన్ పేరు భారతి పేరు చెప్తే ఏం జరిగింది అంటే, ఆల్రెడీ భారతిరెడ్డి పేరు వచ్చేసింది, పోసాని కృష్ణమురళి చెప్పేశాడు. అయితే అతను పూర్తిగా కూడా ఏది కూడా వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఏది కూడా చెప్పలేదు, కానీ ఇంకా చెప్పాల్సి ఉన్నాయి కాబట్టి అంత ఈజీగా అది అయ్యే పని కాదు. ఇంకా కొన్ని రోజులు అతను కస్టడీలోనే ఉండాల్సి వచ్చిందని ఈరోజు సిఐడి చెప్పింది. ఇంకా భారతి, జగన్మోహన్ రెడ్డి ఎలాంటి ఆలోచన పరుడంటే, నేను 16 నెలలు జైల్లో ఉండి చాలా గొప్పగా ఒక స్వాతంత్ర సమరయోధుడు లేకపోతే ఒక సంఘ సంస్కర్తలాగానో ఫీల్ అయిపోయి జనంలో చెప్తున్నాడు, మరి నేను 12 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్న జైలు ఖైదీనని. మరి అదే దీంతో వీళ్ళంతా కూడా అతనే ఉండంగా మాకేంటి, ఏ తప్పు చేసినా పర్లేదు. మరి ఈ రోజున ఇతనితో పాటు జైల్లో ఉన్న జైలుమేట్ విజయసాయిరెడ్డి అప్రూవర్గా మారిపోయి పూర్తి వివరాలు చెప్పిన తర్వాత ఇప్పుడు అయినా జగన్మోహన్ రెడ్డికి ఒక భయం ఏర్పడింది. అందుకనే సాక్ష్యాలని ఇవన్నీ కూడా తారుమారు చేస్తూ వీళ్ళని ఏ విధంగానైనా అవాయిడ్ చేయటం, లేదా ప్రలోభ పెట్టడం, లేదా అసలు మొన్న చూసినట్లయితే వాళ్ళ బాబాయ్ హత్య కేసులో అనుమానాస్పదంగా అసలు సాక్షినే లేకుండా చేయటం, ఇది మాత్రం మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి, భారతిరెడ్డికి ఇది ఖచ్చితంగా వాళ్ళ మెడకి చుట్టుకోబోతుందనేది కనిపిస్తుంది. అవును. సో చూద్దామండి, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అప్రూవల్గా మారిపోతే జగన్ అండ్ భారతి ఏం కానున్నారు. మొత్తానికి నిన్న శవ రాజకీయాలతో ఏదైతే వైవి సుబ్బారెడ్డి సంబంధించి తల్లిగారి మరణం దగ్గరికి వెళ్ళి అక్కడ తల్లిని కావచ్చు, లేదా వైవి విక్రాంత్ రెడ్డిని కావచ్చు, జరిగినటువంటి 2 సంభాషణలు ఏం జరగనున్నాయనేది చూద్దాం. మరి నమస్తే.